హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ కర్రీ. కాకరకాయ అంటే చాలామంది తినరు, కానీ హెల్త్కి చాలా మంచిదండి. చాలా తక్కువ చేదుతో ఈజీగా మసాలాతో ఇలా ఒక్కసారి చేశారంటే తినని వారు కూడా ఇష్టంగా తింటారు. దానికోసం ముందుగా కాకరకాయలు ఫ్రెష్గా కడుక్కొని తీసుకొని వాటిని రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కాకరకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత దీంట్లో విత్తనాలన్నీ తీసేసుకొని ఒక వెడల్పాటి గిన్నెలో అన్నీ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల దీంట్లో నుంచి వాటర్ వస్తాయి, దానివల్ల చేదు అనేది తగ్గిపోతుంది. ఇలా ఉప్పు వేసుకొని మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత 3 టమాటాలు, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని అది పెనం హీట్ అయిన తర్వాత కొద్దిగా పల్లీలు, కొద్దిగా మంచి నువ్వులు, కొద్దిగా జీలకర్ర వేసుకొని చిటపట అనేలా వేయించుకోవాలి. ఇవి బాగా వేగి చల్లారిన తర్వాత ఒక మిక్సీలోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. పక్కన పెట్టుకోవాలి మిక్సీ పట్టి. తర్వాత ఈ కాకరకాయలు బాగా ఉప్పులో నానుతాయండి. తర్వాత ఇవి బాగా ఇలా కడుక్కోవాలి. ఇలా చూడండి, ఇలా పిండితే దీంట్లో నుంచి మొత్తం అనేవి వాటర్ అనేవి బయటకు రావాలి. దీనివల్ల చేదు అనేది బాగా తగ్గిపోతుంది, వెళ్ళిపోతుంది చేదు అనేది. తర్వాత ఈ వాటర్ అన్నీ పిండేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పోసుకొని ఒకసారి బాగా కడుక్కోవాలి. ఈ వాటర్ వంపేసుకొని మళ్ళీ వాటర్ అనేది లేకుండా బాగా పిండేసుకోవాలి కాకరకాయలు అనేటివి. దానివల్ల బాగా ఫ్రై అవుతాయి. తర్వాత ఒక పెనం పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయలన్నీ కొద్దిగా వేసుకొని దీంట్లో ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు అటు ఇటు తిప్పుతూ ఉండాలి, లేదంటే ఒక సైడ్ ఫ్రై అయ్యి ఒక సైడ్ ఫ్రై కాకుండా అలా అవుతాయి. బాగా కలుపుకోవడం వల్ల మొత్తం ఒకే కలర్లో వస్తాయి, లేదంటే ఒక సైడ్ బ్లాక్గా ఒక సైడు మొత్తానికి ఫ్రై కాకుండా ఇలా ఉంటాయి. అలా ఏం కాకుండా ఉండాలంటే ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో అయినా పెట్టుకోవద్దు, ఎందుకంటే ఒక సైడ్గా మాడిపోతూ ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో మొత్తం ఇలా కాకరకాయలు ఫ్రై చేసుకోవాలి. ఈ మొత్తం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి తర్వాత ఒక బాండీ తీసుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకొని వేగనివ్వాలి. తర్వాత పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి 2 రెబ్బల కరివేపాకు తీసుకున్నాను. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత తగినంత పసుపు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే టమాటాలు తీసుకుంటున్నాను.
టమాటాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టమాటాలు అన్నీ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత టమాటా తొందరగా మగ్గడానికి ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకోవడం వల్ల టమాటా అనేది తొందరగా మగ్గుతుంది. కొద్దిగా చూసి వేసుకోండి ఉప్పు, ఎందుకంటే కాకరకాయలో వేసుకుంటున్నాం కదా. నేను మళ్ళీ ఇంకా వేసుకోను ఉప్పు. తర్వాత దీంట్లో తగినంత కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటా అనేది ఇలా టమాటా మొత్తాన్ని ఒకసారిగా బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న కాకరకాయలు దీంట్లో వేసుకోవాలి. కాకరకాయలు వేసుకుని ఒకసారి కలుపుకొని ఒక 2 minutes అలా వదిలేసిన తర్వాత ఒకసారిగా కలుపుకొని మిక్సీ పట్టుకున్న మసాలాను దీంట్లో వేసుకోవాలి. ఈ మసాలాలో ముందే చెప్తున్నాను, ధనియాలు కానీ గరం మసాలా అంటే దాల్చిన చెక్క లవంగాలు దీంట్లోనే వేసుకోవాలి. నాకేంటంటే ఇంట్లోనే పౌడర్ ఉంది కాబట్టి నేను ఈ మిక్సీ వేసేటప్పుడు వేయలేదు, లేదంటే మిక్సీకి వేసుకోవచ్చు. నేను దీంట్లోకి ముందుగానే చింతపండు అనేది పక్కన నానబెట్టి పెట్టుకున్నాను. ఈ చింతపండు రసాన్ని తీసుకొని దీంట్లో వేసుకోవాలి. ఈ చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒకసారిగా కలుపుకొని దీంట్లోకి గరం మసాలా, కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని ఒక 10 నిమిషాలు అలా కుక్ అనివ్వాలి. ఎందుకంటే మనం ఆయిల్లో కాకరకాయ ఫ్రై అయింది కాబట్టి ఎక్కువ అవసరం లేదు. ఈ నీరు అనేది మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత పైనుండి కొత్తిమీర వేసుకుంటే గుమగుమలాడే కాకరకాయ మసాలా కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి, తినని వారు కూడా ఇష్టంగా తింటారు. చేదు అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ కాకరకాయ కర్రీ అనేది నైట్ చేసుకొని మార్నింగ్ చేసుకొని నైట్ తింటే వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది. మీలో ఎంతమందికి కాకరకాయ కర్రీ అంటే ఇష్టం? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.